హైవ్యూస్ చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ సందీప్ ఘోష్ అనేవాడు మాజీ ప్రిన్సిపల్కి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది, అసలు అతనే ప్రిన్సిపల్. కాలేజీలో ఈ స్టూడెంట్ ఆమెకి వచ్చేసి మీరు షిఫ్ట్లు వేశారు, సరే చేస్తూ ఉంది, ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఎర్లీ మార్నింగ్ ఆ విషయం తెలిసింది, ఇమ్మీడియట్గా పోలీసులు చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సైన్ తీసుకొని పోస్ట్ మార్టం చేయించాలి. అట్లాంటిది మీరు అలా ఏమీ చేయించకుండా ఆత్మహత్యను ముందు చెప్పి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు కాదు కూడదు హత్య అని చెప్పేసి అంటూ ఉంటే దెన్ ఆ తర్వాత కూడా మీరు కేసు పెట్టకుండా పోస్ట్ మార్టం ఎప్పుడు నైట్ 8:30కి అయితే ఆ తర్వాత 11:30కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా అంటూ పోలీసులను అంటూ ఈ మధ్యలో ఎంత బాధ్యతరహితంగా సందీప్ ఘోష్ ఉన్నాడా అంటూ సుప్రీంకోర్టు మాట్లాడుతూ జస్ట్ ఇందాక ఇతనికి సంబంధించి ఒక కేసు ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్లో జూన్లో కేసులు వచ్చింది. ఈ ఆర్జీ కార్ మెడికల్ ఆసుపత్రిలో భారీ అవినీతి జరుగుతూ ఉంది. మందులకు సంబంధించి కానీ తర్వాత వాళ్ళది బయోవేస్టెస్ అనేది ఉంటుంది, అవి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరాతి ఘోరంగా ఎన్నో జరుగుతున్నాయి ఆసుపత్రుల్లో. వాస్తవానికి ఒక ఇయర్లో ఏదైతే ఈ ఆసుపత్రుల్లో మందులని డిస్పోజల్ అని తర్వాత రిమైనింగ్ వేరే వేరే ఉంటుంది చూసారా, వేస్టేజ్ అదే అది మొత్తం చూసుకుంటా పోతా ఉంటే అరౌండ్ వేరే ఆసుపత్రుల్లో 150,000 కేజీల వేస్టేజ్ వస్తే బయో డిస్పోజబుల్ వేస్టేజ్ వీళ్ళ దగ్గర వచ్చేసి 48 కేజీలు అంట. అంటే ఏం చేశాడంటే వాటిని కూడా కొత్తవన్నట్టు వేరే వాళ్ళకి అమ్ముకోవటం అండ్ ఇక్కడ ఉండటం బాడీలని వేరే ఆసుపత్రులకు పంపించేయటం, అక్కడ టెస్టులు చేసుకోమని ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి అనేది వరాతి ఘోరంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తే ఆ మమతా బెనర్జీ ఏమాత్రం చెల్లిసుకోకుండా సైలెంట్గా ఉంది. ఇక ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగింది కదా, అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటం అండ్ అక్కడ సివి ఆనందబోస్ గవర్నర్ సీరియస్ అవ్వటం, దేశమంతా కూడా చీగొడుతూ ఉండేస్తారు మమతా బెనర్జీని. ఓరే దేవుడు ఇక ఈ సందీప్ కూడా వదలకూడదురా బాబుని ఇందాక కేసు ఫైల్ చేశారు. అండ్ దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ క్యాడర్ అతన్ని మెయిన్ అధికారిగా పెట్టి ఐఓగా అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు పెట్టి కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ అనే వాడిని ఏ క్షణమని అరెస్ట్ చేసి లోపలేయచ్చు. అంటే ఇది ఎంత ఎవరు చూస్తారంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పంగా పోలీసులు చేస్తున్నారు. అంటే సందీప్ వెనక మేము లేము అని చెప్పించుకోవాలి, నిరూపించుకోవాలని. ఆల్రెడీ చేతులు గాలే, ఇప్పుడే లాకులు పట్టుకుంటా అంటున్నారు. మీరు ఏది పట్టుకున్నా ఇంకా కాలటమే చేతులు. ఎందుకంటే సందీప్ అనేవాడు 2021లో ప్రిన్సిపల్గా ఈ కాలేజీకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి వాడు అరాచకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాలేజీ హాస్టల్ని వాడు అవసరాల కోసం వాడాడు, కాలేజీలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ని బ్రోతల్ హౌస్గా వాడాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరాతి ఘోరం చాలా ఉన్నాయి. సెపరేట్ వీడియో వస్తే ఇందులో ఓన్లీ ఈ సందీప్ ఘోష్ అనేవాడి మీద కేసు ఫైల్ అయింది. అది ఈ అమ్మాయి హత్య కేసుకు సంబంధించి కాదు, వాడి మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చింది. అండ్ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, హైకోర్టు క్లియర్గా చెప్పింది, వీడిని ఈ కేసు తేలే వరకు ఎక్కడ కూడా అపాయింట్ చేయొద్దని చెప్పున్నారు. గతంలో ఈ కాలేజీలో డిప్యూటీ సూపరింటెండెంట్గా చేసినటువంటి అఖ్తర్ అలీ క్లియర్గా చెప్పింది ఏంటంటే వీడి మీద ఆరోపణలు తీసుకువస్తే లోకల్గా ఉన్నటువంటి అధికారులతో లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్తో కలగలిపి దాడులు చేయటం, లేదా వాళ్ళు సస్పెండ్ చేయటం, లేదన్నప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి పంపించి ఏదో చేసేవాడు. వీడు మాత్రం అలాగే ఉండేవాడు. కారణం ఏంటంటే టీఎంసీకి వీడు ఏటీఎంలు అంటాడు అండ్ వీడు చేసే అకృత్యాలు అన్నింటిలో కూడా కొంత షేర్ అనేది టీఎంసీలోకి వెళ్ళిద్ది. అండ్ అమ్మాయిలు తీసుకురావటం కానీ అండ్ టీఎంసీ లీడర్లు ఏది చెప్తే చేయడం మొత్తం వీడియో చేస్తుంటాడు. అసలు వీడు మనిషే కదని చెప్పేసి ఆయన అన్నాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఇటువంటి వాడిని కూడా ఇంకా మనం మేపుతూ ఉన్నా, ఇటువంటి వాడిని కూడా ఇంకా మనం చూస్తూ ఉన్నా మా బాబాయ్ గవర్నమెంట్ పడిపోతుందని చెప్పేసి భయం వేసి మమతా బెనర్జీ ఇప్పుడు వాడి మీద కేసు ఫైల్ చేసి విచారణకు ఆదేశించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో క్లోజ్ చేస్తూ ఉన్న ఈ సందీప్ ఘోష్ అనే వాడికి సంబంధించి ఈ ఆర్జీ కార్ ఆసుపత్రికి సంబంధించి చాలా డీటెయిల్స్ అండ్ ఇవ్వాల్సినవి. అది ఆసుపత్రి కాదు, ఓ చిన్న సైజు వ్యభిచారం అన్నట్టు కొంప అన్నట్టు అనుకోవచ్చు, ఆర్గానిక్ సంబంధించేసి ఒక పెద్ద మాఫియా నడిచినట్టు అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించి మాఫియా నడిచింది. ఆల్రెడీ గతంలో ఎంతోమంది అక్కడ చనిపోయి అన్నారు. ఈ డీటెయిల్స్ నేను తర్వాత వీడియోలు ఇస్తా. ఇందులో మెయిన్గా ఈ సందీప్ ఘోష్ అనే వాడిని ఇప్పుడు ఎట్టకేలకు త్వరలో అరెస్ట్ చేయబోతున్న ముందైతే కేసు అయితే ఫైల్ అయింది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మమతా బెనర్జీ గవర్నమెంట్. ఈ అమ్మాయి హత్య కేసు సంబంధించి కాదు, ఇదంతా కూడా వాడి మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి.